ఛానల్. సో ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము సమ్మర్లో వితౌట్ ఫౌండేషన్ మేకప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. దీనికి కావాల్సినవి చాలా చాలా తక్కువ ప్రోడక్ట్స్ అండ్ మనము ఇక్కడ ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ కానీ ఎలాంటివి యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా ఈ లుక్. ఇలాంటి సింపుల్ లుక్ అండ్ ఎలిగెంట్ గా కనిపించే లుక్ మీరు ఈ సమ్మర్ లో క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలానో అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ మనం దీనిలో యూజ్ చేస్తున్నామో తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ చాలా డీటెయిల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా నేను ఈ వీడియో క్రియేట్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. హలో, సో చూసారు కదా, నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ని మంచిగా ఒక బ్యాండ్ తోటి సెక్యూర్ చేశాను. అండ్ ఇక్కడ నా ఫేస్ చూపిస్తున్నాను, అక్కడక్కడ డార్క్ స్పాట్స్ అండ్ పింపుల్ మార్క్స్ ఉన్నాయి. సో అవి జస్ట్ మనం కవర్ చేసుకుందాం అంతే. అండ్ ముందుగా అయితే నేను బేబీ లిప్స్ మెబ్లిన్ వాళ్ళది లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. కొంచెం లిప్ మాయిశ్చరైజింగ్ అవుతుంది. దీనికి కొంచెం పింక్ కలర్ టింట్ ఉంటుంది. సో అవి మనకి మంచిగా కనిపిస్తాయి, రెగ్యులర్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కావాలనుకుంటే లిప్స్టిక్ యూస్ చేయొచ్చు, ఆరెల్స్ ఇలాంటి టింటెడ్ లిప్ బామ్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నాకు కొంచెం లైట్గా డార్క్ సర్కిల్స్ వచ్చాయి. సో ఆ డార్క్ సర్కిల్స్ని అండ్ అక్కడ ఉన్న చిన్న మార్క్స్ని కవర్ చేస్తాను అంతే. సో ముందుగా మనం ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మన ఫేస్ ఎంత మాయిశ్చరైజింగ్గా ఉంటుందో మేకప్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఏ లుక్ క్రియేట్ చేసినా మనకు బేస్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాయిశ్చరైజర్ అయితే కరెంట్ అని చెప్పను, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఈ మాయిశ్చరైజర్నే నేను వాడుతున్నాను. సో నాది ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఈ పాండ్స్ మాయిశ్చరైజర్లో వైటమిన్ ఈ అండ్ గ్లెజరిన్ ఉంటుంది. సో ఇది నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో ఎవరైతే కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. డ్రై స్కిన్ అయితే మరీ పర్ఫెక్ట్గా ఇది వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మంచి మాయిశ్చరైజింగ్ లోషన్స్ కావాలి కాబట్టి మీరు సెటాఫిల్ కానీ అలాంటి వాటికి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ ఓవరాల్ ఫేస్కి అప్లై చేస్తున్నాను, నెక్కి కూడా, అండ్ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అవసరమైతే మనం ఇంకా మాయిశ్చరైజర్ కూడా యాడ్ చేసి మన ఫేస్ ఎంత సాఫ్ట్గా ఉంటే లుక్ అంత బాగుంటుంది అనమాట. సో కొంచెం ఫేస్ పైన మాయిశ్చరైజర్ కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ విఎల్సిసి వాళ్ళది సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్ వేర్ సన్ స్క్రీన్, మీరు నార్మల్గా సమ్మర్లో కాకుండా ఏ సీజన్లో అయినా ఇది వాడొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర విఎల్సిసి ఉంది. సో ఆయిలీ టు నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. సో కొంచెం డ్రై స్కిన్ కానీ ఇంకా కొద్దిగా ఆయిలీ గ్రీసీ లాగా ఉండకూడదు అనుకుంటే మీరు న్యూట్రిజినా వాళ్ళది వాడొచ్చు, చాలా బాగుంటాయి అవి. సో అవి కూడా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ నేనైతే ఈ సన్ స్క్రీన్ని ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అప్లై చేస్తున్నాను. సో ఆఫ్టర్ మాయిశ్చరైజర్ మంచిగా డ్రై అయిన తర్వాతనే మీరు సన్ స్క్రీన్ రాసుకోండి. సో దట్ మనకి ఇంకా గ్రీజీగా కనిపించదు ఫేస్, కొంచెం దానికి టైం ఇవ్వాలి సెట్ అయిన తర్వాత. సో సన్ స్క్రీన్ అయితే నేను ఫేస్ ఓవరాల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా వదిలేస్తున్నాను. సో దట్ అది మంచిగా సెట్ అవుతుంది మన స్కిన్ లోపల. సో దీనిలో మనకు బీబీ క్రీమ్ ఏం లేదు కాబట్టి నేను నా డార్క్ స్పాట్స్ కానీ లేకపోతే నా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని కొంచెం లైటన్ చేయడానికి నేను ఈ కన్సీలర్ వాడుతున్నాను. ఇది మీ ఆప్షనల్, మీరు ఇది యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు, లేకపోతే దీనికి బదులు మీరు బీబీ క్రీమ్ కూడా మీరు ఆల్ ఓవర్ ఫేస్ వాడచ్చు. కొంచెం మీకు మేకప్ లుక్ లాగా కనిపించాలి అనుకుంటే మీరు అది కూడా వాడచ్చు కొంచెం కవరేజ్ కోసము. సో ఇక్కడ నేను కొంచెం కొంచెం ఎక్కువగానే అప్లై చేశాను కన్సీలర్. సో దాన్ని నేను ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. జస్ట్ ఎక్కడైతే మనకు డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ బ్యూటీ బ్లెండర్ కానీ లేకపోతే బ్రష్ కానీ ఎలాంటిది యూజ్ చేస్తలేను, ఓన్లీ ఫింగర్స్ తోటి మనము ట్యాప్ చేసుకుంటాం అంతే. సో చూస్తున్నారు కదా, ఆ ఫింగర్తో మనము జస్ట్ ట్యాప్ చేసుకుంటే మన స్కిన్ లోపలికి మర్జ్ అయిపోయి మంచి నీట్ ఫినిష్ అనేది మనకు కనిపిస్తుంది. సో జస్ట్ ఓన్లీ ఐస్ అండ్ డార్క్ స్పాట్స్ని మనం కవర్ చేసుకుంటున్నాము. సో ఓన్లీ మీరు డాప్ మోషన్లోనే ఈ బ్లెండింగ్ అనేది చేయండి, ఎందుకంటే మరీ ఇలా రుద్దుతే ఏమవుతుందంటే వైట్ కలర్ ప్యాచ్ లాగా అలాగే ఉండిపోతుంది ఫేస్ పైన. సో ఇంకా అది అన్ఈవెన్గా కేకీగా కనిపిస్తుంది. మనం వాడింది కొంచెమైనా కానీ కూడా అన్యాచురల్గా కనిపిస్తుంది అండ్ మనం ఏదో మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఓన్లీ ఫింగర్తో మీరు ట్యాప్ చేయండి, లేకపోతే ప్రెస్ చేయండి స్కిన్ లోపలికి, అది సెట్ అయిపోతుంది. సో వన్స్ ఇది మంచిగా సెట్ అయిన తర్వాత నేను లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ పౌడర్ ఏదైనా మీరు వాడొచ్చు, లాక్మీ ఆర్ ఎనీథింగ్. సో నేను నా దగ్గర ఉన్న కాంపాక్ట్ పౌడర్ని యూస్ చేస్తున్నాను.
అండ్ ఇక్కడ మనం ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాము, ఎలాంటి క్రీమ్స్ వాడట్లేదు కాబట్టి. సో పౌడరింగ్ ఒకటి మనం మంచిగా చేసుకుంటే కొంచెం మంచి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో టీ జోన్లో ఎక్కడైతే మనకి ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ సీక్రెట్ అవుతుందో ఆ ఏరియాస్లో మనం కాంపాక్ట్ పౌడర్ కానీ లూజ్ పౌడర్ కానీ యూస్ చేసి ఫేస్ని బాగా సెట్ చేయండి. సో మీరు ఏ క్రీమ్స్ వాడకున్నా పౌడరింగ్ ఒకటి బాగా చేస్తే సరిపోతుంది. మంచిగా అంటే ఒక మేకప్ లుక్ లాగానే కనిపిస్తుంది అది కూడా. సో ఇది ఒక టిప్ అనుకొని డెఫినెట్గా ట్రై చేయండి. సో మనం ఒక బేస్ లుక్ అయితే ఇచ్చాము. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ఒక బ్లష్ని. సో నార్మల్గా మీరు బ్లష్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే బ్లష్ యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీ దగ్గర ఏదైనా లిప్స్టిక్ కానీ పింక్ కలర్ షేడ్ లిప్స్టిక్ ఆర్ పీచీ టోన్ ఉన్న లిప్స్టిక్స్ని మీరు చీక్ పైన ఇంకా ఐ షాడో లాగా కూడా దాన్ని యూజ్ చేయొచ్చు. అది కూడా కంప్లీట్గా ఆప్షనల్. మీరు అది వాడితే ఏంటంటే కొంచెం ఒక న్యాచురల్ లుక్ ఆర్ పింక్ గ్లో వస్తుంది ఫేస్ పైన. మనం మేకప్ వేయకున్నా ఒక మంచి నీట్ ఎఫెక్ట్ అండ్ కొంచెము మంచిగా ఫ్లషీగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ టిప్ కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. డే లుక్లో మీరు సింపుల్గా ఇలా రెడీ అయినా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే నార్మల్గా ప్యాలెట్లో ఉన్న పీచ్ షేడ్ని యూజ్ చేస్తున్నాను నోస్ అండ్ చీక్ ఏరియా పైన. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐబ్రోస్. చాలామందికి ఐబ్రోస్ వేయకపోతే కొంచెం లుక్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకోండి. సో నేను ఇక్కడ రెగ్యులర్గానే ఐబ్రో పెన్సిల్ అయితే వాడను, బట్ లైట్గా కొంచెం డిఫైన్ చేయడానికి లైన్ చేసి అండ్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ యూజ్ చేస్తుంది నార్మల్ ఐబ్రో పెన్సిల్. సో మనకు బయట కూడా దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది, 20 రూపీస్కి అలా ఉంటుంది అంతే. చాలా అఫోర్డబుల్. M&N అని ఉంటుంది బ్రాండ్. సో చాలా బాగుంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో దాంతో నేను లైట్గా ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇది మస్కారా ఐలాష్ కర్లర్ అనమాట. సో నేను ఇక్కడ మస్కారా ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ లుక్ కాబట్టి. బట్ ఐలాష్ కర్లర్ ఊరికే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు దాంతో ఒకసారి ప్రెస్ చేస్తే మన ఐలాషెస్ అనేవి న్యాచురల్గా కర్ల్ అవుతాయి. ఒకసారి డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయండి, చాలా మంచిగా కర్ల్ అయి ఉంటాయి. సో ఇది జస్ట్ మనము ఒక 2 minutes అలా ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుంది. స్పెసిఫిక్గా మళ్ళీ మస్కారా వేయనక్కర్లేదు, నార్మల్ యూస్కి అయితే ఇది సరిపోతుంది అని నా ఇంటెన్షన్. అండ్ మీరు ఐలైనర్ పర్సన్ అయితే మీరు ఐలైనర్ ఆర్ కాజల్ పర్సన్ అయితే కాజల్ యూస్ చేయొచ్చు డైలీ వేర్కి. సో నేను ఇక్కడ నార్మల్ కాజల్ యూస్ చేస్తున్నాను. మీరు లాక్మీ కానీ లేకపోతే డాజ్లర్ కానీ యూస్ చేయొచ్చు. సో లిక్విడ్ లైనర్ని యూస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ డైరెక్ట్గా చూసి మీకు కెమెరాలో చూసి పెట్టుకోరాదు నాకు. సో అందుకని నేను మిర్రర్లో చూస్తూ చేస్తున్నాను, బికాజ్ నాకు క్లియర్గా దానిలో చూస్తే అర్థమవుతుంది అంతే. అండ్ నేను లైట్గా వింగ్ ఇస్తున్నాను, ఐలైనర్ కొంచెం డిఫైన్ చేస్తున్నాను, సో దట్ మన లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా ఐలైనర్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ నేను ఐలైనర్ అయితే వేసేసుకున్నాను. సో ఇంకొక స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. సో లిప్స్టిక్ యూజ్ చేయొచ్చు, మీరు రెగ్యులర్ లిప్ బామ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ వాడుతున్నాను వెట్ అండ్ వైల్డ్ది గివ్ మీ మోకా అని. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ లిప్స్టిక్. డైలీ వేర్కి అండ్ కొంచెం న్యూడ్స్ నచ్చే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మన ఇండియన్ స్కిన్ టోన్స్కి అయితే చాలా చాలా బాగా సెట్ అవుతుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట మీరు యూజ్ చేసినప్పుడు ఈ లిప్స్టిక్ చాలా న్యాచురల్గా అండ్ అసలు మనం లిప్స్టిక్ వేయనట్టు మన ఇండియన్ స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతుంది. ఏ కలర్ వాళ్ళకైనా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఆఫర్స్లో ఉన్నప్పుడు ఈ లిప్స్టిక్ని ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఐ షాడోస్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న కొంచెం పింక్ టింట్ ఉన్న లిక్విడ్ లిప్స్టిక్స్ని యూజ్ చేస్తున్నాను ఐ షాడో లాగా. సో ఇది కూడా ఆప్షనలే, మీరు వాడొచ్చు, మీ ఇష్టం అది. సో లైట్గా తీసుకొని జస్ట్ రబ్ చేస్తున్నాను. లిక్విడ్ లిప్స్టిక్ కాబట్టి తొందరగా మనకు డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని జస్ట్ ఇలా డ్యాప్ చేసి మన ఐ షాడో లాగా వాటిని వాడేస్తున్నాను అనమాట. సో దీనివల్ల మనకు ఇంకా కొంచెం బ్రైట్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది, ఐని ఇంకా డిఫైన్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది అబ్సల్యూట్లీ ఆప్షనల్, ఇంకా అది మీ ఇష్టం. సో ఇలా ఫైనల్గా అయితే ఇలా కనిపిస్తుంది ఐ షాడో లాగా. సో హోప్ ఈ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఈ లుక్ కంప్లీట్ చేశాను. అండ్ దీన్ని కంప్లీట్ చేయడానికి నేను ఒక బింది అండ్ నా హెయిర్ని నీట్గా సెట్ చేసేసుకొని మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను.
సో ఎస్ గాయస్, ఇది అనమాట ఫైనల్ లుక్. ఇది మీకు సమ్మర్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ట్రస్ట్ మీ. ఎందుకంటే దీంట్లో మనం ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనకు స్వెట్టింగ్ కానీ ఎక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మనము కేకీగా తయారు చేయడం కానీ మన ఫేస్ని అలాంటివి ఏవి ఉండవు. డెఫినెట్గా ట్రై చేయండి. హే ఎవ్రీవన్, సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సమ్మర్ లో ఇలాంటి సింపుల్ మేకప్ మీరు యూజ్ చేసినట్టయితే చాలా చాలా ఈజీగా, అంటే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, మీరు ఫాస్ట్ గా చేసేసుకుంటే. అండ్ దీంట్లో కొన్ని ఆప్షనల్ గా ఇంక్లూడ్ చేశాను, సో అవి మీరు స్కిప్ చేయొచ్చు ఇఫ్ మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అయితే. అండ్ ఇలాంటి సింపుల్ లుక్స్ మీరు ఎవ్రీడే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ కి క్రియేట్ మేకప్ లుక్ అనమాట ఇది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ అన్ని ప్రోడక్ట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద మెన్షన్ చేస్తాను. ఇఫ్ మీరు మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను నా ఇంట్రెస్ట్ తో చేసిన వీడియో. సో డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో కంటెంట్ మీకు కొంచెమైనా నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ బటన్ ని హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్ని కూడా హిట్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటానో ఆ వీడియోస్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరిన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.